లైఫ్లో ఒక బెస్ట్ థింగ్ జరిగిందంటే అది ఫస్ట్ ఇయర్ ఇంటర్ అనేది వైజాగ్లో చదివాను. సెకండ్ ఇయర్ మరి అసలు అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. అక్కడికి వెళ్ళడం వల్లనే అసలు యాక్చువల్గా ఈ రోజు మనం ఇలా కూర్చొని ఇలా మాట్లాడడం కానీ షూట్ చేయడం కానీ ఏదైనా చేస్తుంది అదే రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసింది అయితే హాస్టల్లో వాళ్ళ అంటే నేను సెకండ్ ఇయర్ వెళ్ళా కదా, తినే అనమాట ఆ టాపర్ కాలేజ్కి. నేను తను చూసింది ఆ బ్యానరే చూసేద్దాం అని. చూసినప్పుడు మనకి అసలు ఏం తెలియదు, తను ఎవరో తెలియదు, ఏం తెలియదు. ఓకే ఈ అమ్మాయి టాపరు అనేసి చూస్తే నేను వెళ్ళేసరికి వాళ్ళ క్లాస్లో కూర్చున్నాను. శ్యామ్ని ఫస్ట్ కలిసింది మా ఇంటర్ సెకండ్ ఇయర్లో. తను ఫస్ట్ ఇయర్ హాస్టల్లో ఉండేవాడు, సో సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యాడు. మనం ఎక్కడున్నా కొంచెం పులిహార కాబట్టి అవ్వాలి కాబట్టి అందరితో చాలా క్లోజ్గా మాట్లాడేసేవాడు. క్లాస్లో లీజర్ పీరియడ్స్ అప్పుడు చాలా నవ్వించేవాడు. అప్పుడు అసలు మా ఇద్దరి మధ్యలో అట్లా ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంటే మరీ సింపుల్ ఫ్రెండ్స్, హాయ్ అంటే హాయ్ లైక్ దట్. అప్పుడప్పుడు మామూలుగా ఏదైనా నీళ్ళు ఉంటే టెక్స్ట్ చేసేవాళ్ళం అంతే. ఆ తర్వాత వీళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారు, నేను అక్కడే ఉన్నాను. ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ బీటెక్ కూడా సేమ్ కాలేజ్ అయ్యింది. అది మేము కావాలని చేసుకోలేదు, అది ఇట్లా రాశారు దేవుడు. మేము అక్కడ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. తను ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పేవాడు, నేను ఎక్కడికి వెళ్ళినా తనకి చెప్పడం. బై మిస్టేక్ చెప్పలేదంటే అది ఒక గొడవలా అయిపోయేది అనమాట. అంటే తను ఎవరితో మాట్లాడితే నాకు ఎందుకు బ్రో, ఫ్రెండే కదా మాట్లాడుకోవచ్చు కదా, కానీ నాకు అస్సలు నచ్చేది కాదు బ్రో. మా ఇద్దరి మధ్యన లవ్ అనేది ఒక జలస్ రూపంలో స్టార్ట్ అయింది. నేను ఎవరితోనైనా మాట్లాడితే తను జలస్ ఫీల్ అయ్యేవాడు, అలానే తను ఎవరితోనో మాట్లాడితే నేను జలస్ ఫీల్ అయ్యేదాన్ని. జలస్ ఫీల్ వచ్చేది. అసలు ఏంటి ఏమైంది, అసలు ఏమి తెలియదు, అసలు ఏమి ఉండేది కాదు. అయితే అసలు నాకు ఎందుకు అసలు అర్థమయ్యేది కాదు. ఒక రోజు హాస్టల్లో ఉంటే మనకి లేట్ నైట్స్ కూడా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది కదా. వన్ ఫైన్ డే నేను అరౌండ్ వ్యాలంటైన్స్ డే వీక్ వచ్చింది. సరే ఒకసారి ఓపెన్ అవుదాం, ప్రపోజ్ చేద్దాం, ఏమంటుందో రియాక్షన్ చూద్దాం. వద్దు మళ్ళీ మా ఫ్రెండ్షిప్ ఎక్కడ పాడైపోద్దు అని అదే ఆలోచించేవాడిని. సరే తను వద్దంటే ఫ్రెండ్స్గానే ఉందాం, లేదంటే కంటిన్యూ చేద్దామని ప్రపోజ్ చేశాను. అది కరెక్ట్గా వ్యాలంటైన్స్ డేకి 3-4 days బిఫోర్ తను ప్రపోజ్ చేశాడు. ఒకవేళ అది కూడా చాలా డ్రమాటిక్గా చేశాడు. అంటే డైరెక్ట్గా ప్రపోజ్ చేయకుండా జస్ట్ ఎక్స్ప్రెస్ చేశాను, ఇలా ఉంది నాకు ఏంటి, ఒకసారి ఆలోచించి ఒక 3 days 4 days టైం తీసుకో. సరే టైం తీసుకోకుండా ఒక వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా అప్పుడు చెప్పు అని అన్నాడు. అప్పటి నుంచి ఒక 3 days అసలు క్లాస్కి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం, అలా ఉండేది. ఆ ఒక నైట్ మళ్ళీ మాట్లాడాము. తను చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు, తను కాదనడానికి నాకు రీజన్ దొరకలేదన్నమాట. బట్ ఒకటే అనిపించింది, ఇంట్లో ఎలాగా మేనేజ్ చేయాలి, మా పేరెంట్స్కి ఎలా కన్విన్స్ చేయాలి. ఫస్ట్ చెప్పింది వాళ్ళ పేరెంట్స్ కోసం చెప్పింది నాకు, ఇలాగా అసలు డాడీ ఇష్టం ఉండదు అది ఇది అని చెప్పింది. ఒకవేళ నిజంగా నీకు ఆ ఫీలింగ్స్ ఉంటే నిజంగా నేనే తొప్పిస్తాను, అది మాత్రం డామ్ ష్యూర్, పించే నేను చేసుకుంటాను అని అప్పుడే ఆ రోజు చెప్పి. అవన్నీ నేను చూసుకుంటాను, ఫస్ట్ నీకు నేను ఇష్టమా కాదా, నేను నీకు ఓకేనా కాదా అది చెప్పు చాలు, మిగతాదంతా నేను చూసుకుంటా అని అన్నాడు. అప్పుడు నేను సరే అని చెప్పి ఇంకా ఆలోచిద్దాం, ఓకే చెప్దాం అన్నట్టే ఉన్నా. కానీ బట్ యాక్సెప్ట్ చేసినట్టే ఇంకా ట్రీట్ అయ్యామన్నమాట. అయిన తర్వాత ఎలా ఉండేదంటే క్లాస్లో చూసుకోవడాలి, మూవీస్కి వెళ్ళే వాళ్ళం, వీకెండ్స్ ఈవినింగ్స్ మీట్ అయ్యే వాళ్ళం, అలా ఫ్రెండ్స్తో వెళ్ళే వాళ్ళం, వాళ్ళ బ్యాచ్ మా బ్యాచ్ అలా వెళ్ళి అలా తినేసి రావడం, మా క్యాంపస్ బయటకు వెళ్ళి అలా సంథింగ్ అలాగా జరిగేవి. మేము ఒక ఐడియల్ కపుల్లా ఉండేది మా కాలేజ్లో. సో మా పెళ్ళి కోసం ప్రతి ఒక్కళ్ళు చూసేవారు అనమాట, ఎప్పుడు పెళ్ళి మీ ఇద్దరికి అని. లాస్ట్ ఇయర్లో అయితే ఇంకా మేమందరం వెళ్ళిపోతాం, ఫేర్వెల్ అయ్యింది, ఇంకెళ్ళిపోతాం అనేటప్పుడు తను అందరి ముందు వెళ్ళి మా పెళ్ళికి రావాలి ఖచ్చితంగా అని చెప్పి అప్పుడే చెప్పేశాడు. ఆ రోజు ఏమైంది, మా ఫేర్వెల్ డే క్లాస్ మొత్తం, మా క్లాస్ అరౌండ్ 64 members అందరం కూర్చున్నాం. ఒక్కొక్కరు హౌ దే ఫెల్ట్, ఆ 4 years వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు జస్ట్ ఒక్కొక్కరు చెప్తుంటే అప్పుడు ప్రియా కూర్చొని తన దగ్గరికి వెళ్ళి నేను తీసుకొని వెళ్ళి తనకి మీరందరూ మా పెళ్ళికి మీరు రావాలి మర్చిపోకండి అని చెప్పి, అంటే డేట్ ఫిక్స్ అవ్వలేదు కదా ఆయన చెప్పేశాడు అనమాట. అంత కాన్ఫిడెంట్గా ఉండేవాడు. ఇంకా 4 years బీటెక్ అలా అయిపోయింది. కావాలి అందరూ మర్చిపోకండి అని చెప్పి, అంటే డేట్ ఫిక్స్ అవ్వలేదు కదా ఆయన చెప్పేశాడు అనమాట. అంత కాన్ఫిడెంట్గా ఉండేవాడు. ఇంకా 4 years బీటెక్ అలా అయిపోయింది. ఆ బీటెక్లో అసలు రోజు కలిసేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం, క్లాసులు ఇచ్చేవాళ్ళం, ఈవినింగ్ వెళ్ళి అట్లీస్ట్ ఏదో తినేవాళ్ళం, రోజు కలిసేవాళ్ళం. బిట్వీన్ సడన్గా ఒక 2 days 1 day ముందు ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకంతా బంద్ అని చెప్పగానే ఇంక అందరము మొత్తం
క్లోజ్. ఇంట్లో మాటకి ఫోన్ చేయడం అనేది కష్టం. కలిసే ఛాన్స్ కూడా ఉంటుంది కాదు. మోస్ట్లీ రోజుకి ఒకసారి చేసేసేదాన్ని, ఎందుకంటే నాకు తన వాయిస్ వినాలనిపించేది. ఒక్కసారి నైట్ టైం అయినా బయటకు వచ్చేసి అట్లా కొంచెంసేపు మాట్లాడేసి లోపలికి వెళ్ళిపోయి హ్యాపీ ఆ రోజు. ఇంకా ఎంటెక్లో జాయిన్ అయ్యాక ఇంకా ఫ్రీ అయిపోయాను, ఇంకా ఎవరు నాకు అడిగేవారు లేరు. ఎంటెక్లో అయితే ఇంకా మేము అట్లా ట్రిప్స్ గట్ట వెళ్ళాం, బట్ ఇంట్లో తెలియదు. ఫస్ట్ ట్రిప్ వరస్ట్ ట్రిప్ అది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మా ఫ్రెండ్ ఒక 2 days మా ఫ్రెండ్ రూమ్లో ఉంటా అలా చెప్పేసి స్టార్ట్ అయ్యాను. కేరళలో క్యాలికట్లో మార్నింగ్ 4:30కి అలా దిగాను. ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కేరళ అంటే భయపడేది. నేను ఏం చేసిందంటే ఫస్ట్ నన్ను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టి ఇడ్లీ తినిపించి వాయినా స్టార్ట్ అయ్యాం బ్రో. సగం దారికి వెళ్ళాం ఇంకా సరే. సో నైట్కి నైట్ వెళ్ళిపోయాడు ఆ ఫుడ్ తినలేక. నేను ఏ ట్రైన్కి అయితే వెళ్ళాను ఆ ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాను. సో ఈసారి మాత్రం మంచిగా ప్లాన్ చేసి వద్దాము. బయట KFC, పిజ్జాస్ ఇవైతే తను తింటాడు కదా, ఇవన్నీ నేను ప్లాన్ చేశాను. బైక్ రన్ తీసుకొని వాళ్ళ యూనివర్సిటీకి వెళ్ళి తను పిక్ చేసుకొని ఇంకా బీచెస్కి వెళ్ళడం, మూవీస్కి వెళ్ళడం, అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కోయంబత్తూర్ వచ్చాం. అప్పుడైతే బైక్ రైడ్స్ బాగా గుర్తొస్తాయి నాకు ఎప్పుడు. మంచిగా పాటలు పాడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాం. అప్పుడు నేను బెంగళూరు వెళ్ళా న్యూ ఇయర్కి. ప్రియా ఫ్రెండ్ సౌజీ ఉంది, వాళ్ళ ఆయన చక్రి అని న్యూ ఇయర్ అక్కడ సెలబ్రేట్ చేసుకుందామని స్టార్ట్ అయ్యాం. న్యూ ఇయర్ రోజు వచ్చాడు, రెస్టారెంట్ బార్కి వెళ్ళాం. నేను వెళ్ళగానే అన్నా డాన్స్ చేద్దామని విత్ ఇన్ 10 minutesలోనే. ఫస్ట్ టైం నేను చూస్తున్నా శ్యామ్ని. అంతా తనకి చాలా ఇష్టం అనమాట అట్లా చిల్ అవ్వడం. నాకైతే అలా చూస్తూ ఉండిపోయాను, తను ఎంజాయ్ చేస్తుంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. అసలు చిన్న పిల్లట్లా మురిసిపోయి భలే అనిపించింది. అరౌండ్ 11:40 అలా ఏం 20 minutes ఉంది న్యూ ఇయర్కి. ఆ 20 minutes అయితే బెస్ట్ బ్రో. ఫస్ట్ టైం అసలు అంత బాగా చిల్ అయ్యామంటే ఆ రోజే. ఇంట్లో ఓపెన్ అవుదాం అనే స్క్రిప్ట్ కూడా మందే. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్, బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ ఎవరు ధైర్యపడతారు అట్లా. వీడు ఫోర్స్ చేయడం వల్ల పర్లేదు ఏమన్నారు అన్న ధైర్యంతో చెప్పాను. మేడం అయితే తీసుకెళ్ళాను, ఇట్లా చెప్పాను. సరికి ఇట్లా అనేసరికి డాడీ చాలా బాధపడ్డారు. ఒక మాటే అన్నారు, నువ్వు ఇప్పుడే ఇట్లా లవ్ మ్యారేజెస్ ఇట్లా పెట్టుకున్నావు అనుకో, నువ్వు కెరియర్ ఎప్పుడు బిల్డ్ చేసుకుంటావు. ఓపెన్ అవడం అంటే ఇలా డైరెక్ట్గా కాదు, ఇలాగే రేపు పొద్దున ఒకవేళ మేము బాగా సెటిల్ అయితే మేము ముందు ఒక ప్రపోజల్ పెడతామన్నట్టే ఓపెన్ అయ్యాం. చదువు మీద పెట్టి మంచిగా జాబ్ కొట్టుకుంటే ఖచ్చితంగా ఒప్పుకుంటారు అన్న నమ్మకం వచ్చింది. నాకు జాబ్ కొట్టాక శ్యామ్కి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పేదాన్ని అన్నమాట. డాడీ చూద్దాంలే నువ్వు మాత్రం మాటలు తగ్గించు అని అనేవారు. అండ్ ఫైనల్లీ ఈ ఇయర్లో నాకు జాబ్ వచ్చింది. ప్రియా ఇంటికి వస్తుంది, సంథింగ్ ఏదో ఒక ఫెస్టివల్కో దేనికో వచ్చింది. వచ్చినప్పుడు ఒక టైం చూసుకొని ఓపెన్ అవుదామని చెప్పాను. నువ్వు చెప్పే ఛాన్స్ మ్యాక్సిమం నా ఇంట్లో ఉండదు. అమ్మ వాళ్ళు ఏమన్నారు చెప్పగానే, ఇప్పుడు ఫస్ట్ మేము ఒక ఆడపిల్ల తండ్రులమే, వాళ్ళు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి మాకు చెప్పు, మీ ఇద్దరు ఇష్టపడితే మాకు అభ్యంతరం అయితే లేదు అని మా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నా టాస్క్ అంతా వాళ్ళని ఒప్పించడం. అసలు నేను ఒకవేళ చేయకపోతే ఏం చేస్తావు అని అడిగారు. అని అడిగితే నేను అయితే ఇంటి నుంచి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయే టైప్ కాదు డాడీ. నువ్వు ఎవరికి చేస్తే నేను వాళ్ళకి ఇచ్చే తలంచుకొని తాళి కట్టుకుంటా, ఇక ఎంజాయ్ చేస్తూ పెళ్లి చేసుకుంటాను, హ్యాపీగా ఉంటాను అని నేను నీకు చెప్పలేను. ఎందుకంటే నేను మ్యారేజ్ కూడా వేరే వాళ్ళు నాకు వాళ్ళకి అంటే నేను ఒప్పుకోలేను, నేను ఏడుస్తాను అని చెప్పాను. మంచిగా నేను ఉండలేనేమో అని చెప్పాను. అంతే. డాడీ కూడా ఇంకా డాడీకి ఆల్రెడీ అర్థమైంది. సో ఒప్పుకున్నారు. ఇంకా డాడీ మమ్మల్గా అన్నారు, ఏంటి నువ్వే మాట్లాడతావా, తను వచ్చి కన్విన్స్ చేయొచ్చు కదా అన్నట్టు. అంటే డాడీ తను వచ్చేసి అట్లా చేస్తే గొడవ ఏం అవ్వకూడదు కదా, నువ్వు కొంచెం యాక్సెప్ట్ చేసినట్టుంటే తను వస్తే బాగుంటుంది కదా అనేసి తను వెయిట్ చేస్తున్నాడు. రోజు నాకన్నా తనే ఎక్సైట్ అవుతాడు, నీతో మాట్లాడతాను, నువ్వేమంటావు అనేసి అని చెప్పాను. చెప్తే ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఒప్పుకున్నాక నెక్స్ట్ డే తను వచ్చాడు.
చాలా డిస్కషన్ జరిగాక వాళ్ళ ఇంటెన్షన్ తెలుసుకొని మన స్టెప్ ప్రొసీడ్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ తనతో అడిపించేసి వాళ్ళ ఇంటెన్షన్ తెలుసుకొని నేను వెళ్ళా. కూర్చున్నా నా పక్కన అలాగా మాట్లాడుతున్నా అలా మాట్లాడుతున్నా సడన్గా ఒక స్టార్ట్ చేశాను. అంకుల్ మరి ఇలాగా నేను ఇష్టపడుతున్నాను, మేము బాగుంటాం, మీరు అసలు ఏ వర్రీ కావక్కర్లేదు మా విషయంలో. ఒక చెల్లికి నేను పెళ్లి చేశాను, ఒక అమ్మాయికి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ నాకు తెలుసు, ఎలా ఉంటుంది, క్లియర్గా అవే ఉండవు, బాగా చూసుకుంటాను చాలా. అప్పుడు ఒక మొత్తం మాట్లాడేసి చేసి అన్నీ చేశాక వాళ్ళ పేరెంట్స్ కూడా పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. డేట్ ఫిక్స్ అయినప్పుడు తను లేదు బ్రో. యాక్చువల్గా తను ఆఫీస్లో ఉంది, ఫోన్ ఎలా ఉండదు తనకి. ఆఫీస్లో అసలు నాకు ఆడట్లేదు అనమాట. ఏమవుద్ది, ఏ డేట్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఏం తెలియట్లేదు. 11 కల్లా మీటింగ్ అయిపోతుంది. నేను వెళ్ళి బయటకు వెళ్ళి ఫోన్ చేద్దామా, ఫోన్ చేస్తే ఫోన్ ఎవరు ఎత్తరు. వెయిటింగ్. నేను అటు ఇటు ఫుట్పాత్ అంతా తిరిగేసాను. లాస్ట్కి ఫోన్లే డాడీ ఎత్తారు. డాడీ ఏమో నేను నీకు చెప్పను అని చెప్పి, లేదు డాడీ చెప్పు అంటే అప్పుడు చెప్పాను అని చెప్పారు. చెప్తే నాకు మంచిగా మెయిన్ అయినంటే మంచిగా అనిపించింది. అంటే ఎవరికైనా ఏముంటుంది అంటే ఇన్నాళ్ళు ఏ రోజున అందరికి ముందు అఫీషియల్గా మనం ఉంటుంది డేట్ ఉంటుంది కదా మనసులో. నేను ఆ డేట్ కోసం చాలా 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 ఎదురు చూశాను. ఆఖరికి అది మే 9th వచ్చింది. ఫస్ట్ నా రూమ్మేట్ దగ్గరికి వెళ్ళి చెప్తే అంతా అరిచేశారు వాళ్ళు వచ్చి చుట్టుపక్కల సాగండి ఏమైంది అంటే. ఇంకొక అమ్మాయి అయితే గట్టిగా అరిచేసింది. నేనే అంత అరవలేదు, అంత ఎక్సైట్ అయిపోయారు. తనకు శ్యామ్ కూడా మొత్తం వాళ్ళ 5 members బ్యాచ్కి చెప్తే వాళ్ళైతే చాలా హ్యాపీ. నేను ఫోన్ చేసి చెప్పింది మా ఫ్రెండ్ రమణకి. వాడైతే అసలు ఎంతగా అంటే ఆడు చాలా అంటే పేరెంట్స్ కన్నా ఎక్కువగా ఫీల్ అయ్యాడు. అసలు మొత్తం మా బ్యాచ్ అంతా బ్రో అంతా మా మ్యాక్సిమం ఎవరైనా ఆడైతే చాలా 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 బాగా ఫీల్ అయ్యాడు. ఫ్రెండ్స్ అందరికీ ఒక్కొక్కరికి చెప్పడం స్టార్ట్ చేశాను. అందరూ హ్యాపీ, ఖచ్చితంగా వస్తాం. అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుంది, మే 9th ఎప్పుడు మనం వస్తామని. బ్రో ప్రియా అంటేనే గుడ్ బ్రో. అసలు నాకు నిజంగా మీరు అంటే పెళ్ళిలో మా ఫ్రెండ్స్ వస్తారు కదా మామూలుగా, జస్ట్ అడగండి అసలు ఎవరైనా నా గురించి ఎవరు ఒక మొక్క చెప్పరు. తన గురించి అందరూ చెప్తారు అసలు శ్యామే లక్కీ అంటారు, కానీ ఒక్కరు కూడా అసలు నాకు సపోర్ట్ చేయరు. తనకన్నా నేను ఎక్కువ ఇంపార్టెంట్. అది ఏ అమ్మాయికి అట్లా దొరుకుతారు చెప్పండి. ఎందుకంటే తను చాలా 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 మంచిది బ్రో. చాలా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కావాలి బ్రో, ఎవరు మన లైఫ్లోకి వచ్చిన అమ్మాయి మనకంటూ ఒక ఇంపార్టెన్స్, ఒక వాల్యూ అనేది ఇవ్వాలి. ఫస్ట్ అది నాకు తను నేను ప్రపోజ్ చేయక ముందు నుంచే నాకు తను ఆ వాల్యూ ఇచ్చింది. మంచిగా మూవీ ఏమైనా ఉందనుకోండి, అక్కడికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. అది కూడా తనే హ్యాపీ, తనే ఎగ్జైట్ అయిపోతాడు. నేను వెళ్ళి చూస్తే తను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాడో నాకు కూడా అంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. ఆ మూవీకి వెళ్తున్నా బాగుంటుంది అనేది తను ఎక్కువ ఎగ్జైట్ అయిపోతాడు అనమాట. అంత ఇష్టం నేనంటే. తన క్యారెక్టర్ చాలా 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 రేర్. ఈ రోజుల్లో మనం చూస్తున్న అమ్మాయిలకి ప్రియాని చూస్తే అసలు చాలా 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 డిఫరెన్స్. ఆ క్యారెక్టర్ చూసే నేను నిజంగా తనకు ప్రపోజ్ చేశాను ఆ రోజు. మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది. అసలు మా ఫైట్స్ చూస్తే వీళ్ళు మరి కలిసి ఉంటారు అని పక్కా ఫిక్స్ అయిపోతారు. ఒక గంట పోతే అసలు వీళ్ళు ఆలేనా అనే ఫీల్ వస్తుంది ఎవరికైనా. తను లేని లైఫ్ నేను ఊహించుకోలేను, అట్లాగే తను కూడా నేను లేకుండా ఊహించుకోలేడు అనమాట. బుజ్జి, నువ్వు నన్ను నమ్మి నా లైఫ్లోకి వస్తున్నందుకు నేను లైఫ్ లాంగ్ చాలా బాగా చూసుకుంటాను. మీ నాన్నంత ప్రేమని చూపించలేకపోయినా దాన్ని రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం 100% నేను పక్కా ట్రై చేస్తాను. ఐ లవ్ యూ రా. నేను నిన్ను మంచిగా చూసుకుంటా, నీకు నచ్చేలా ఉంటా, మన ఇద్దరం బాగా కలిసి ఉందాం, మంచిగా ఉందాం. ఐ ప్రామిస్ యూ. ఐ లవ్ యూ. కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే వరమే
తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నేడే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నిన్నే చూసి పులకింత ఉయ్యాలుగే జగమంతా గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగని రాచేయి పట్టి నిన్ను నడిపిస్తా భూగ్రహపు అంచులలో విహరిస్తా గగనాన నందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా నా సగము ఊపిరి పోగేస్తా అదరాల వానగా పంపిస్తా నీ గుండె నీడనే చేరిస్తా కడదాకా నీతో వస్తా ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసావే మధువరమే మధువరమే వరమే నేడే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో